హైదరాబాద్ లెక్క వరంగల్ అభివృద్ధి, మహానగరంగా ఎదిగిన ఎయిర్పోర్ట్కు రూపకల్పన, టెక్స్టైల్స్తో పాటు ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తారట. పక్కా ప్రణాళికలు రూపొందించాలని చెప్పి అధికారులకు ఆదేశం. హైదరాబాద్ లెక్క వరంగల్ అభివృద్ధి అట. హైదరాబాద్ ఏడా అభివృద్ధి అయింది సార్? ఎంత అభివృద్ధి అయింది? వచ్చిన సంవత్సరంలో ఏమేమి కొత్త చేసినాం చెప్పండి ఒకసారి. ప్రాజెక్టులు ఏమేమి కొత్త చేసినాం చెప్పండి. ఇంకా కొంచెం వెనక్కిపోయింది హైడ్రా పేరుతోటి. అవునా కదా చెప్పాలి. హైడ్రాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేటోళ్ళు కానీ లేకపోతే వచ్చే కంపెనీలు కానీ కొద్దిగా భయపడలేదా? వచ్చుడుతోటే హైడ్రా అని చెప్పేసి కొని ఈ రకంగా భయపెడితే అభివృద్ధి చాలా వెనక్కిపోయింది. ఇంకా దీన్ని పెంచుకోవాలి. ఈ సంవత్సరం చాలా పెంచుకునే ప్రయత్నం. ఒక్క హైడ్రా ఫెయిల్ అయింది. హైడ్రా ఒకవేళ ఫెయిల్ కాకపోతే ఎందుకు నిర్ణయం తీసుకుంది హైడ్రా? ఎప్పటి నుంచో ఉన్నటువంటి అక్రమాలన్నిటి కూడా కూల్చేస్తామని చెప్పిర్రు. కొంతమంది పేదోళ్ళే కూల్చేసిండ్రు. అది చేస్తాం ఇది చేస్తామన్నారు. అక్రమార్కుల భరతం పడతామన్నారు. ఏం చేసిర్రు? లాస్ట్కి పేదోళ్ళ ఇల్లు కూల్చేసిర్రు హైడ్రా తీసుకొచ్చి. ఏమైపోయింది? తద్వారాగా హైదరాబాద్ అభివృద్ధి అంతా కూడా ఆగిపోయింది. పెట్టుబడులు రాలేదు, కొత్త కంపెనీలు రాలేదు, బిల్డర్లంతా భయపడ్డరు, రియల్ ఎస్టేట్ అంతా కూడా కొంచెం పడిపోయింది. కాదా? ఇదంతా కాదా? ఆంధ్రాకు పోదామని చెప్పి ఆలోచించలేదా? పెద్ద పెద్ద కంపెనీలు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ లేకపోతే బిల్డర్స్ కానీ హైదరాబాద్ అని ఆలోచించలేదా? విజయవాడకో, వైజాగ్కో, అమరావతికో పోదామని అనుకోలేదా? గేలెక్కన మళ్ళీ ఇప్పుడు వరంగల్ చేస్తామని చెప్పి హైదరాబాద్ చూపిస్తా ఉన్నారు. హైదరాబాద్ డెవలప్ పెంచండి, భయపడే పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ నిర్ణయం తీసుకుంది కదా, ఇప్పటి నుంచి మాత్రమే ఏమైనా అక్రమ కట్టడాలు జరిగితేనే కూల్చేస్తాం, గతంలో లేవని చెప్పి యూటర్న్ తీసుకోలేదా? హైదరాబాద్ యూటర్న్ తీసుకుంది కదా. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏడా అభివృద్ధి అవుతాం చెప్పండి? ఏడా అభివృద్ధి అవుతాం? గత 10 ఏళ్ళు ఎట్లా హైదరాబాద్ ముందుకు పోయింది? ప్రపంచ పటంలో హైదరాబాద్ మ్యాప్ నిలబెట్టిండ్రు. దేశంలో హైదరాబాద్ అంటే చెప్పుకునే స్థాయికి వచ్చింది. ఒక హైడ్రా పేరుతోటి మొత్తం భయపడే పరిస్థితికి వచ్చా కాదా? ఏం ప్రయోజనం జరిగింది హైదరాబాద్లో? ఎవరికి లాభం జరిగింది హైదరాబాద్ చెప్పండి? ఇక నిన్న మీటింగ్ పెట్టుకొని హైదరాబాద్ లెక్కనే వరంగల్ అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి జర ఈ సంవత్సరం అయినా సరే, ఓ ఏడాది అయిపోయింది మీది, రాబోయే ఏడాది అయినా సరే హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేయాలి, హైడ్రా నుంచి మళ్ళీ ఫ్రీగా ఉండాలంటే, భయపడకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఇంకా ప్రజలు బయటికి కోలుకోలేదు, ఇంకా హైడ్రా నుంచి ఇంకా కోలుకోలేదు, ఇంకా హైడ్రా గురించే ఆలోచనలే ఉండరు. కాదు హైదరాబాద్ డెవలప్ చేసుకుందాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వరు. కానీ హైదరాబాద్ లెక్కనే మేము వరంగల్ అభివృద్ధి చేసుకుంటామనంటే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఫస్ట్ ఇది క్లియర్ చేయండి. ఇది క్లియర్ చేసిన తర్వాత అప్పుడు పక్కన ఉన్నటువంటి సిటీస్ గురించి ఆలోచన చేయండి. భరోసా పెంచండి హైదరాబాద్ ప్రజలకు. కానీ మళ్ళీ పెట్టుబడులు తెచ్చేటోళ్ళకి కానీ భయం తీసేసేయండి. ఒక హైడ్రా పేరుతోటి ఎంత భయపెట్టిందో తెలుసా? ఇది కథ. ఇగో ఈ ముచ్చట జరుగుతా ఉన్నది. ఏదేమైనా కానీ హైదరాబాద్ని డెవలప్ చేయాలి, హైడ్రా నుంచి భయాన్ని నుంచి బయటపడేయాలి, అటు వ్యాపారస్తులను కానీ ఇటు ప్రజలను కానీ. ఆ తర్వాత మీరు వేరే సిటీస్ అభివృద్ధి గురించి మాట్లాడండి.